अस्सलाम वालेकुम नाजरीन, आप सबका खैर मकदम में शहर हैदराबाद टीवी न्यूज चैनल पर। आइए नाजरीन देखते हैं आज की अहम खबर। జరుగుతుందంటే మంత్రి గారు రివ్యూ తీసుకున్నాడు. నిన్నెందుకు పెద్ద దొంగనైతివి నువ్వు అట్లా ఒప్పిస్తే ఇప్పుడు అవినీతి మీద విచారణ జరుగుతలేదా? నీకు ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్నావు. నేనంటా కదా నీకు ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్నావు కదా. నీ పార్టీలో డిప్యూటీ మేయర్ ఒక బీసీ మహిళను ఎప్పుడైనా నీ ప్రోటోకాల్ మీటింగ్ పిలిచినావా? నీ ప్రెస్ మీట్లో ఎప్పుడైనా డిప్యూటీ మేయర్ ఉన్నదా? కళా స్వరూపరాని అంటే ఆమె బీసీ కాబట్టి ఆమె ప్రోటోకాల్ ఉంది. నీకు ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్నావు. ప్రోటోకాల్స్ మాట్లాడాలంటేనే నీవు ఫస్ట్ నేర్చుకో. మేసా నిన్న ఈ వారం 10 రోజుల లోపల ఈ వారం 10 రోజుల లోపల మేయర్ గారు 200 అపార్ట్మెంట్ ఎగ్జామినేషన్ కింద ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇవ్వదు. అప్పుడున్న కమిషనర్ క్రాంతి గారు రిజెక్ట్ చేసి నువ్వు దానికి కొత్త జీవో పట్టుకొచ్చి ఒక్కొక్క అపార్ట్మెంట్కు 5 లక్షల రూపాయలు తీసుకున్నావు. 200 అపార్ట్మెంట్ అంటే 10 కోట్లు. రాష్ట్రంలో ఎక్కలేని జీవో నువ్వు పట్టుకొచ్చినావు. ఒక్క కరీంనగర్ ఈ వారం 10 రోజులు కూడా 10 కోట్లు తీసుకున్నావు. అసలు నువ్వు అన్నం తింటున్నావా లేకపోతే నోట్ల కట్ట తింటున్నావా, పైసలు తింటున్నావా? తెలుసా? ఇంకోసారి ఏ అవినీతి లేని మా మంత్రి గారి మీద నువ్వు ఖండించాలనుకుంటే, నువ్వు ఏమైనా స్టేట్మెంట్ చేయాలనుకుంటే కబర్దా చెప్తున్నా, నీ 4 కోసే రోజు వస్తుంది. ఖచ్చితంగా మంత్రి గారికి మేము విన్నపం చేసినాం. నీ మీద ఎంక్వైరీ జరుగుతుంది. నువ్వు లేని ఏ అవినీతి జరగలేదు మున్సిపల్లా. ఖచ్చితంగా నీకు సపోర్ట్ చేసిన అధికారులు నువ్వు జైలు పోడు ఖాయం. ఇప్పటికీ నువ్వు ఇంకా జపం చేయాలనుకుంటే, బీజేపీ జపం చేయాలనుకుంటే డైరెక్ట్ కండవకు కాషాయం వేసుకో. నీ ఎంబడి ఏ కార్పొరేటర్ రాడు. నువ్వు అనుకుంటున్నావు కదా నాతో ఉన్న కార్పొరేటర్ అని. వాళ్ళు ఏదో నీ పదవి చూసి వస్తారు కానీ నిన్ను చూసి వస్తలేరు. నీ గురించి అందరికీ తెలుసు. దయచేసి ఇంకోసారి పొన్నం ప్రభాకర్ గురించి మాట్లాడితే నేను ఖచ్చితంగా నీ పైల్స్ ఇవ్వాల్సి వస్తుంది. 7 inch పైల్స్. మిస్టర్ వై సునీలరావు కాదు, వై శ్రీనివాసరావు, నీ చరిత్ర అంతా అతి త్వరలో ఒక పైల్స్ తీసి బయట పెడతా. కబర్దార్. థ్యాంక్ యూ.